గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు విశ్లేషణలు. నేను అనిల్. ఈరోజు వార్తలు విశ్లేషణలోని ఏ దినపత్రికల్లో ఏ అంశాలు హైలైట్ చేశారో ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా ఈనాడు దినపత్రిక చూసుకున్నట్టయితే ఈనాడు దినపత్రికలో ఏ అంశాలు హైలైట్ చేశారో ఒకసారి పరిశీలిద్దాం. ఎకరాకు 10,000 పరిహారం అంటూ కూడా ఈనాడు దినపత్రికలో మెయిన్ హెడ్లైన్ అయితే హైలైట్ చేశారు. నీట మునిగిన ఇంటికి 15,000, నిరక్షరాలైతే ఇందిరమ్మ ఇల్లు అంటూ కూడా చూడొచ్చు. ఇక మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఇస్తాం. తుఫాన్తో 12 జిల్లాల్లో తీవ్ర నష్టం అంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అలాగే వరంగల్ వరద ప్రభావిత ప్రాంతాల్లో నిన్న పర్యటన అయితే చేశారు సీఎం రేవంత్ రెడ్డి. దానికి సంబంధించి ఇటు మృతుల కుటుంబాలకైతే ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున ఇస్తామంటూ కూడా, అలాగే తుఫాన్ ఏదైతే 12 జిల్లాలో తీవ్ర నష్టం జరిగిందో దాన్ని కూడా పరిహారం కూడా చెల్లిస్తామంటూ కూడా నిన్న పర్యటన భాగంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అయితే చూడొచ్చు. అలాగే 7 జిల్లాల కలెక్టర్లు అధికారులతో హన్మకొండలో నిన్న సమీక్ష అయితే నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. మోంతా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని దాదాపు 12 జిల్లాలో తీవ్ర నష్టం అయితే జరిగింది. దానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న పర్యటన భాగంగా చెప్పుకొచ్చారు. అలాగే పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000, అలాగే మృతుల కుటుంబాలకు కూడా 5 లక్షలు చొప్పున పరిహారం అందించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందంటూ కూడా ఒక ప్రకటన అయితే చేశారు. అలాగే నీట మునిగిన ఇంటికైతే 15,000, నిర్వాసితులైతే ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు చేసే విషయాన్ని కూడా పరిశీలించాలంటూ కూడా అధికారులకైతే సీఎం ఆదేశించారు. ఇక నిన్న ఆయన వరంగల్, హన్మకొండ నగరాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో అయితే మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్, అలాగే ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో కలిసి పర్యటన అయితే చేశారు. ఇక హన్మకొండలోని సమ్మయ్యనగర్, కాపువాడ, వరంగల్ పోతర నగర్లోని ముంపు ప్రాంతాల్లో అయితే కాలినడకన నడుచుకుంటూ తిరిగి బాధితులను అయితే పరామర్శించారు. అలాగే ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందంటూ కూడా ఒక భరోసానైతే సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ప్రజలకైతే హామీ ఇచ్చారు. ఇక అధికారుల అలసత్వాన్ని ఉపేక్షించమంటూ కూడా చెప్పుకొచ్చారు. అలాగే హన్మకొండ కలెక్టరేట్లో 7 జిల్లాల అధికారులతో అయితే నిన్న సీఎం అయితే సమీక్ష నిర్వహించారు. ఇక వర్షాలు, వరద నష్టాలపై తక్షణమే నివేదికలు సిద్ధం చేయాలన్నారు. అలాగే గొర్రె చనిపోతే 5,000, గేదె, ఆవు మృతి చెందితే మాత్రం 50,000 పరిహారం ఇచ్చేలైతే ప్రతిపాదించాలన్నారు. ఇక ఇసుక మీటలు వేసిన చోటైతే నష్టం అంచనా వేయాలని ఆదేశించారు. విపత్తుల సందర్భంలో కేంద్రం నుంచి నిధులను రాబట్టుకోవాలంటే నిర్దిష్టమైన విధానంలో అయితే నివేదికలు సిద్ధం చేసి సకాలంలో పంపాలన్నారు. ఈ విషయంలో అధికారులు అలసత్వాన్ని ప్రదర్శిస్తే ఉపేక్షించబోమని సీఎం అయితే హెచ్చరించారు. దాదాపుగా ఇలాంటి విషయాలు అయితే మాత్రం అధికారులు చాలా ముందుండాలి, యాక్టివ్గా ఉండాలి. ఒకవేళ బ్యాక్ స్టెప్ వేస్తే మాత్రం ఊరుకోమని చెప్పేసి అంటూ కూడా ఒక హెచ్చరిక అయితే జారీ చేశారు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి. చూడొచ్చు, నిన్న హన్మకొండ పట్టణంలో అయితే సమ్మయ్యనగర్లో బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఇంటిని పరిశీలిస్తున్నట్టు కూడా ఒక సీఎం రేవంత్ రెడ్డి ఒక ఇమేజ్ అయితే చూడొచ్చు. అలాగే నిన్న జూబ్లీహిల్స్ పరిధి ఎల్లారెడ్డిగూడలో జరిగిన ప్రచార సభలో అయితే నిన్న సీఎం రేవంత్ రెడ్డి అంటే నవీన్ యాదవ్కు మద్దతుగా ప్రచారం అయితే చేశారు. దానికి సంబంధించి కూడా చూడొచ్చు. ఇంకా ఆడబిడ్డలకు ఉచిత బస్సు వద్దంటారా అంటూ కూడా చూడొచ్చు. పీజీఆర్ మరణిస్తే ఉప ఎన్నికల్లో కేసీఆర్ పోటీ అభ్యర్థిని నిలిపారు. భాజపా కేంద్ర మంత్రులు నయా పైసైనా తెచ్చారా ఉప ఎన్నిక ప్రచార సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇంకా పీజీఆర్ మరణిస్తే అయితే ఉప ఎన్నికల్లో కేసీఆర్ ఒక పోటీని అయితే ఒక అభ్యర్థిని అయితే నిలబెట్టారు అలా అంటూ కూడా చెప్పుకోవచ్చు. అలాగే భాజపా బీజేపీ కేంద్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికైనా ఒక నయా పైసైనా మన రాష్ట్ర ప్రభుత్వానికి తెచ్చారంటూ కూడా నిన్న రోడ్ షో నిర్వహించిన సందర్భంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అయితే చూడొచ్చు. ఇక మరో వార్త, అజారుద్దీన్ అనే నేను అంటూ కూడా ఒక వార్తను చూడొచ్చు. మంత్రిగా నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారానికి అయితే మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి అయితే హాజరయ్యారు. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ నిన్న తెలంగాణ రాష్ట్ర మంత్రిగా అయితే ప్రమాణ స్వీకారం చేశారు. ఇక రాజ్భవన్లోని దర్బార్ హాల్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిషుద్దీన్ వర్మ అజారుద్దీన్తో ప్రమాణం చేయించారు. అనంతరం అజారుద్దీన్ గవర్నర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుష్పగుచ్చాలతో అభినందించారు. అంటే క్రికెట్ కెప్టెన్ నుంచి మంత్రి వరకు దాదాపు 1963 ఫిబ్రవరి 8న హైదరాబాద్లో అయితే అజారుద్దీన్ అయితే జన్మించారు. అబిడ్స్లో ఆల్ సెయింట్ హై స్కూల్లో విద్యాభ్యాసం అయితే చేశారు. అలాగే నిజాం కళాశాల అయితే డిగ్రీ చేశాడు. 1984లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి తొలి 3 టెస్టుల్లోనే వరుస సెంచరీలు సాధించి సంచలనం సృష్టించాడు అజారుద్దీన్.
ఇక ప్రభుత్వ సలహాదారుగా సుదర్శన్ రెడ్డి అంటూ కూడా మరో వార్త చూడవచ్చు. ఇక పౌర సరఫరాల సంస్థ చైర్మన్గా ప్రేమ్ సాగర్ క్యాబినెట్ హోదాతో ఇద్దరికి పదవులు అంటూ కూడా సుదర్శన్ రెడ్డికి ఇటు ప్రేమ్ సాగర్కి అయితే ప్రభుత్వ సలహాదారుగా క్యాబినెట్ అయితే ఆమోదం తెలిపింది. మరో వార్త, హస్తం పార్టీ డిపాజిట్ కోల్పోతేనే 6 గ్యారంటీలు అమలు అంటూ కూడా ఒక వార్తను చూడవచ్చు. నిన్న కేటీఆర్ షేక్పేట్లో రోడ్ షో నిర్వహించిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇక బీఆర్ఎస్ భయంతోనే అజారుద్దీన్కి మంత్రి పదవి, జూబ్లీహిల్స్లో ప్రజలు ఇచ్చే తీర్పుతో కాంగ్రెస్కు బుద్ధి రావాలి, షేక్పేట రోడ్ షోలో కేటీఆర్ అంటూ కూడా చూడవచ్చు. కేవలం బీఆర్ఎస్కు భయపడే అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా రేవంత్ రెడ్డి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చూడవచ్చు. అలాగే జూబ్లీహిల్స్లో ఎవరైతే పోటీ చేసిన అభ్యర్థి ఉందో మాగంటి గోపీనాథ్ భార్య సునీత, ఆమె గెలుపుతోనే కాంగ్రెస్కు బుద్ధి రావాలంటూ కూడా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోతేనే రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన 420 హామీలు 6 గ్యారెంటీలు అమలవుతాయని బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అయితే కేటీఆర్ నిన్న అన్నారు. ఇక ఓటమి భయంతోనే కాంగ్రెస్ పార్టీ ఆపదాముక్కులకు పోతుందని, ఇన్ని రోజులు గుర్తుకు రాని మైనార్టీలు, ప్రభుత్వ ఉద్యోగులు, సినీ కార్మికులు తదితరులకు ఏదో చేస్తామని మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తుందంటూ కూడా విమర్శించారు. అంటే ఎన్నికల స్టంట్ అంటూ కూడా కేటీఆర్ రేవంత్ పై అయితే విమర్శలు గుప్పించారు నిన్న రోడ్ షోలో భాగంగా. మరోవైపు మరో వార్త, ఓట్లు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్కు లేదంటూ కూడా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒకసారి చూద్దాం. ఇక జూబ్లీహిల్స్ అభ్యర్థిని దరుసలాంలో నిర్ణయించారు. మజ్లీస్ ఆదేశాల మేరకు అజరుద్దీన్కు మంత్రి పదవి. గతంలో వరదల సమయంలో ఇస్తామన్న 10,000 ఎందుకు ఇవ్వలేదు? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రానికి 40,000 సౌర రూప్ టాప్ యూనిట్లు వచ్చినట్లు కూడా వెల్లడించారు. 2 ఏళ్లుగా ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిన్న మీడియా ముఖంగా అయితే చెప్పుకొచ్చారు. ఇక జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిని రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలు కాకుండా దరుసలంలో ఓవైసీ నిర్ణయించారంటూ కూడా ఒక ఆరోపణ అయితే చేశాడు కిషన్ రెడ్డి. ఎందుకంటే అజరుద్దీన్కి టికెట్ కేటాయించడం, మంత్రి పదవి ఇవ్వడంలో కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి. కశ్మీర్ అంశంలో నెహ్రూ తప్పు చేశారంటూ కూడా ఒక వార్త చూడవచ్చు. సర్దార్ పటేల్ అభిప్రాయానికి విలువ ఇవ్వలేదు, అందుకే కొంత భాగం పాక్ ఆక్రమణలోకి వెళ్ళింది. వల్లభాయ్ 150వ జయంతి వేడుకల్లో ప్రధాని మోదీ చేసిన ప్రసంగానికి సంబంధించి వ్యాఖ్యలు. ఇక నిన్న వరద నేడు బురద అంటూ కూడా మరో వార్త. ఇక ఖమ్మం, వరంగల్ అయితే ముప్పు కాలనీలు జనం అయితే ఇక్కట్లయితే పడుతున్నారు. ఇక పొలాల్లో మేటలు, తడిసిన ధాన్యంతో అన్నదాతల అవస్థలు అంటూ కూడా ఒక వార్తనైతే చూడొచ్చు. ఇక కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సోమవారంలో తుడిచిపెట్టుకుపోయిన వరి పొలంలో మేట వేసిన రాళ్ళు రప్పలైతే చూడొచ్చు ఒక ఫోటో ద్వారా. ఇక పెన్షనర్లపై సైబర్ వాల్ అంటూ కూడా మరో వార్త చూడవచ్చు. లైఫ్ సర్టిఫికేట్ పేరిట జీవితాదాయం దోపిడీ, ఈ ఏడాది 110 మందిని మోసగించిన ముఠాలు. ఇక సైబర్కి సంబంధించి ఒక వార్త చూడవచ్చు. ఇక డబ్బులు రద్దవుతున్నాయి, తిరిగి రాని భూ లావాదేవీల రద్దు సొమ్ము. ధరణి నుంచి భూభారతి వరకు ఇదే పరిస్థితి. సర్కారు ఖజానాలు దాదాపు 150 కోట్లు అంటూ కూడా ఒక వార్తను చూడవచ్చు. ఎందుకంటే వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ రైతు భూమి కొనుగోలుదారుకైతే మీ సేవ ద్వారా 66,000 చలానా రూపంలో చెల్లించారు. అనుకోని కారణాలతో కొనుగోలు వద్దనుకొని లావాదేవీ స్లాట్ని అయితే రద్దు చేసుకున్నాడు. అయితే నెలలు గడుస్తున్నా ఆ సొమ్ము వెనక్కి రావడం లేదంటూ, అలాగే ఇది ఈ ఒక్క రైతు సమస్య కాదు, దాదాపు 2020లో ధరణి పోర్టల్ ప్రారంభం నుంచి నేటి భూభారతి వరకు అయితే రద్దు చేసుకున్న లావాదేవీల సొమ్ము వెనకైతే రావడం లేదంటూ కూడా వార్తలు అయితే వస్తున్నాయి. ఇక లావాదేవీలు రద్దు చేసుకున్నాం, మా డబ్బులు మాకు ఇవ్వండి సార్ అంటూ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ కలెక్టరేట్ దాకా తిరుగుతున్న ఫలితం అయితే రావట్లేదంటూ కూడా బాధితులు చెప్తున్నారు. ఇక నష్టం ఎంత అంటూ కూడా మరో వార్త. పరిహారం ప్రతిపాదనలపై వ్యవసాయ శాఖ కసరత్తు. అంటే మొంతా తుఫాన్కు సంబంధించి దాని ప్రభావంతో భారీ వర్షాలు అయితే కురిశాయి కదా, దానికి సంబంధించి వరదలతో పంట ఎన్ని ఎకరాలు నష్టపోయింది, ఎంతమంది నష్టపోయారు అనేది దానికి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల అయితే ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. ఇక ఇవి ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలంటూ కూడా మరో వార్త చూడవచ్చు. ఇక నేటి నుంచి ఫీజు చెల్లింపు ప్రారంభం, ఆంగ్లం ప్రాక్టికల్స్కు 100 అదనపు రుసుము అంటూ కూడా ఒక వార్త. ఇక ఇవి ఈనాడులోని అంశాలు, ఈనాడు సంబంధించి హెడ్లైన్స్ డీటెయిల్స్. ఇక మరో దినపత్రిక చూసుకున్నట్టయితే, మరో దినపత్రిక ఆంధ్రజ్యోతి.
ఆంధ్రజ్యోతి దినపత్రికలో అభివృద్ధిని గెలిపించాలంటూ కూడా మెయిన్ హెడ్లైన్ అయితే హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. ఇక కంటోన్మెంట్లో 4,000 కోట్లతో పనులు చేపట్టాం, జూబ్లీహిల్స్లో గెలిపిస్తే అదే తరహాలో అభివృద్ధి చేస్తామంటూ కూడా ఇక నిన్న రేవంత్ రెడ్డి రోడ్ షోలో భాగంగా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇక అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా, జూబ్లీహిల్స్ అభ్యర్థిని గెలిపిస్తే రాష్ట్ర తరహాలోనే జూబ్లీహిల్స్ అభివృద్ధి కూడా చేసి చూపిస్తా అంటూ కూడా ఒక కమిట్మెంట్ అయితే ఇచ్చాడు. ఇక పీజీఆర్ మరణిస్తే ఆ కుటుంబంపై పోటీ పెట్టారు. దుష్ట సంప్రదాయాన్ని తీసుకొచ్చింది బీఆర్ఎస్ఏ. వారి మోసంతో ఇల్లు తిరుగుతున్న సొంత చెల్లెలు, కార్పొరేట్ బాంబింగ్ చేయడానికి బీజేపీ జాగిరా, అమీర్పేటలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టే బాధ్యత నాది, అజార్ ఓడినా మాట ప్రకారం మంత్రిని చేశా, జూబ్లీహిల్స్ రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలకు సంబంధించి. ఎందుకంటే గతంలో పీజీఆర్ మరణిస్తే అక్కడ బీఆర్ఎస్ అయితే అభ్యర్థిని పోటీకి నిలబెట్టిందంటూ కూడా చెప్పుకొచ్చారు. అలాగే ఈ దుష్ట సంప్రదాయం ఏదైతే ఉందో అది బీఆర్ఎస్ఏ తీసుకొచ్చిందంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇక వారి మోసం ఎవరైతే బీఆర్ఎస్ మోసం చేసిందో దానికి సంబంధించి సొంత చెల్లెలే ఇల్లు తిరుగుతున్న పరిస్థితికి వచ్చింది అంటూ కూడా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్పై అయితే విమర్శలు అయితే గుప్పించారు. ఇక అమీర్పేటలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టే బాధ్యత నాదంటూ కూడా ఒక భరోసానైతే ఇచ్చారు. అమీర్పేటలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టే రెస్పాన్స్ నేనే తీసుకుంటానంటూ కూడా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. ఇక అజరుద్దీన్ ఓడిన మాట ప్రకారం మంత్రిని చేశా అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇక ఎన్నికల్లో చూడాల్సింది సెటిల్మెంట్ కాదని అభివృద్ధిని గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఓటర్లకు అయితే పిలుపునిచ్చారు. ఇక మాగంటి గోపీనాథ్ కుటుంబంపై తనకు సానుభూతి ఉందని, అయితే 3 సార్లు గెలిస్తే జరిగిన అభివృద్ధి 4సారి గెలిస్తే జరుగుతుందా అంటూ కూడా ప్రశ్నించారు. ఎందుకంటే గతంలో మాగంటి బీఆర్ఎస్ అయితే 3 సార్లు అక్కడ గెలిచింది, కానీ అక్కడ అభివృద్ధి అన్నది ఏం లేదు. ఇప్పుడు 4సారి మళ్ళీ అభ్యర్థిని నిలబెట్టి అభివృద్ధి చేస్తామంటే 3 నెలల్లో జరిగింది, 3 సార్లు జరిగింది, ఇప్పుడు జరుగుతుందా అంటూ కూడా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. ఇక కాంగ్రెస్ను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్తో కలిసి నిన్న సీఎం రేవంత్ రెడ్డి రాత్రి రోడ్ షో అయితే నిర్వహించారు. ఇంకా వెంగళరావు నగర్, సోమాజిగూడ, జవహర్ నగర్ కార్నర్ మీటింగ్లో నిన్న మాట్లాడారు. ఇక బీఆర్ఎస్ వాళ్ళు సెంటిమెంట్ను చూపించి గెలిపించుకుంటున్నారని, కానీ 2007లో పీజీఆర్ మరణించినప్పుడు ఆయన కుటుంబంలోని వ్యక్తిని ఏకగ్రీవం చేద్దామంటే మన జాన్తానయ్య అంటూ కూడా అభ్యర్థిని నిలబెట్టలేదా అంటూ కూడా ప్రశ్నించారు. ఇక నవీన్ యాదవ్ ఆకు రౌడీ, అలాంటి వ్యక్తిని గెలిపిస్తే అందరిని బెదిరిస్తారు, ప్రజలు అప్రమత్తంగా ఓటేయాలంటూ కూడా కేటీఆర్ మరో విమర్శలు చేశారు. ఇక 8 వారాల సమయం ఇవ్వండి, 4 ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది, మరో 4 విచారణ చివరి దశకు చేరిందంటూ కూడా ఒక వార్తను చూడొచ్చు. మిగిలిన 2 ఎమ్మెల్యేల ప్రక్రియ ప్రారంభమైంది. స్పీకర్ల కాన్ఫరెన్స్ విదేశీ పర్యటనతో ఆలస్యమైంది. ఇక వరద సహాయ చర్యలు పనుల్లో ఎమ్మెల్యేలు బిజీగా ఉన్నారు. ఇక ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసుల విచారణకైతే సుప్రీం మరింత గడువు కోరారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ఇక ప్రభుత్వ సలహాదారుగా పి సుదర్శన్ రెడ్డి అంటూ కూడా ఒక వార్తను చూడవచ్చు. ఇక పౌర సరఫరాల సంస్థ చైర్మన్గా ప్రేమ్సాగర్, ఇద్దరికి క్యాబినెట్ హోదా కల్పిస్తూ నియామకం. క్యాబినెట్ ప్రత్యేక ఆహ్వానితుడిగాను సుదర్శన్ రెడ్డికి అవకాశం, మంత్రి స్థాయిలో సౌకర్యాలు. అలాగే ఉమ్మడి నిజామాబాద్కి ఇంకా ప్రాతినిధ్యం లేనట్లే, అలాగే క్యాబినెట్లో ఖాళీగా ఉన్న మరో 2 బెర్తులు. ఇక పౌర సరఫరాల సంస్థ చైర్మన్గా అయితే ప్రేమ్సాగర్ గారు నియమించింది. అలాగే ఉమ్మడి నిజామాబాద్కి అయితే ఈసారి ఇంకా ప్రాతినిధ్యం లేనట్లు అంటూ కూడా చెప్పుకొచ్చింది. ఇక దాదాపు ప్రస్తుతానికైతే క్యాబినెట్లో ఖాళీగా ఇంకా 2 బెర్తులు అయితే ఉన్నాయి. వాటిని ఎవరికి భర్తీ చేస్తారు, ఎవరికి ఇస్తారు అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం అంటూ కూడా ఆంధ్రజ్యోతిలో చూడవచ్చు. ఇక రాజ్భవన్లో ప్రమాణం చేయించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, నేతలు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడమే నా తక్షణ కర్తవ్యం, నా గురించి కిషన్ రెడ్డికి అవగాహన లేదు, నాపై వచ్చిన అన్ని ఆరోపణలే, ఒకటి కూడా రుజువు కాలేదంటూ కూడా అజరుద్దీన్ చెప్పుకొచ్చారు. ఇక భారత క్రికెట్ జట్టుకు అజర్ అందించిన సేవలు మరిచారా అంటూ కూడా కిషన్ రెడ్డి అంటూ కూడా ఒక అజరుద్దీన్ చెప్పిన మాటలు. అజార్కు మంత్రి పదవి నిర్ణయం 3 నెలల కిందటే తీసుకున్నామంటూ కూడా పీసీసీ చీఫ్ మహేష్ అయితే చెప్పుకొచ్చారు. అంటే ఈయనకు మంత్రి పదవి ఇవ్వాలంటూ కూడా ఒక 3 నెలల క్రితమే వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చినట్టు కూడా పీసీసీ చీఫ్ చెప్పుకొచ్చిన వ్యాఖ్యలు. ఇక మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణే డిసెంబర్ లేదా జనవరిలో ముహూర్తం, పలువురు శాఖల్లోనూ భారీ మార్పులు, కొత్త మంత్రులకు మాత్రం మినహాయింపు, 5గురి తీరుపై అధిష్టానం
పెదవి విరుపు అంటూ కూడా చూడొచ్చు. ఇక డిసెంబర్ లేదా జనవరిలో అయితే మంత్రివర్గ విస్తరణ ఉంటుందంటూ కూడా ఒక వార్తనైతే చూడొచ్చు. కొన్ని శాఖలు అయితే భారీ మార్పులు ఉంటాయంటూ కూడా చెప్పుకొచ్చారు. కొత్త కొత్త మంత్రులకైతే మినహాయింపు ఉంటుందంటూ చెప్పుకొచ్చారు. ఇక నాగారం భూముల వివాదం, ఐఏఎస్ ఐపీఎస్లకు ఊరట. నిషేధిత జాబితా నుంచి సర్వే నెంబర్లు 194, 195 తొలగింపు. అవి పట్టా భూములేనని కలెక్టర్ తెలిపారు. ఇక పిటిషనర్ కూడా భూదాన్ భూములు కాదన్నారు. ఇక విచారణ సందర్భంగా హైకోర్టు డివిజన్ బెంచ్ వ్యాఖ్యలు, సింగిల్ జడ్జి ఆదేశాలు కొట్టివేత, సర్వే నెంబర్ 181, 182లపై ఆదేశాలు యథాతథం. ఇక నాలాల కబ్జాలను ఉపేక్షించొద్దంటూ కూడా మరో వార్త చూడవచ్చు. ఇక చెరువుల ఆక్రమణలను తొలగించాల్సిందే అంటూ ఎంతటి వారినైనా వదిలిపెట్టొద్దంటూ కూడా చెప్పుకొచ్చింది హైడ్రా. ఇంకా 10 మంది కోసం 10,000 మందికి ఇబ్బందా, అధికారులు చర్యలు తీసుకోవాలి, వరద బాధితులకు అండగా ఉంటాం, తుఫాన్ ప్రభావంతో 12 జిల్లాల్లో తీవ్ర నష్టం, మృతుల కుటుంబాలకు 5 లక్షలు, ఇల్లు నీట మునిగితే 15,000, ఇక కూలిపోతే ఇందిరా మిల్లు అంటూ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే నిన్న వరంగల్లో పర్యటన భాగంగా చెప్పిన వ్యాఖ్యలు. ఇక తారవ ధాన్యం కొనుగోలు, వరదలో నష్టపోయిన హుస్నాబాద్ మహిళా రైతు ఖాతాలో డబ్బులు జమ, బండి సంజయ్ 50,000 సాయం చేశారు. మొన్న భారీ వర్షానికి దాదాపు తారవాన్ని రైతు ధాన్యం అయితే కొట్టుకుపోయిన పరిస్థితి అయితే చూసాం మనం. దానికి సంబంధించి బండి సంజయ్ స్పందించి 50,000 ఆర్థిక సాయం అయితే చేశారు. అలాగే ఒక ధైర్యాన్ని అయితే ఇచ్చారు. ఇక అక్రమాలపై ఫిర్యాదు ఇవ్వబోతే దాడి అంటూ కూడా ఒక వార్తను చూడవచ్చు. గిరిజన సహకార సంస్థలో ఘటన, జీఎం సీతారాం నాయక్ సమక్షంలోని అవినీతి రుజువు చేస్తే పత్రాలను లాక్కున్నారని ఎల్హెచ్ఎస్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడి ఆరోపణ, జీఎంపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు. ఇక మంత్రి అడ్లూరికి ఫిర్యాదు చేసిన బాధితుడు. ఇక మేయర్ దంపతుల హత్య కేసులో 5గురికి ఉరి అంటూ కూడా ఒక మరో వార్త చూడొచ్చు. అలాగే ఇక ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు కూడా అదో వార్త. ఇక సిపిఎం రాష్ట్ర నేత సామినేని దారుణ హత్య, కత్తితో పొడిచి చంపిన గుర్తు తెలియని వ్యక్తి. ఖమ్మం జిల్లా పాతారపాడు గ్రామంలో రామారావు ఇంటి వద్దే ఘటన. ఇక రాజకీయ కారణాల, ఆస్తి, కుటుంబ తగాదాల అనేది పోలీసుల విచారణ ఇంకా తేలనుంది. దానికి సంబంధించి ఒక వార్తను చూడవచ్చు. హత్యను తీవ్రంగా ఖండించిన డిప్యూటీ సీఎం భట్టి హంతకులను పట్టుకోవాలంటూ కూడా ఒక ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇవి ఆంధ్రజ్యోతిలోని అంశాలు. నెక్స్ట్ సాక్షి దినపత్రిక చూసుకున్నట్టయితే సాక్షి దినపత్రికలోని అంశాలు ఒక్కసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. సేమ్ ఈనాడు అలాగే ఆంధ్రజ్యోతి దినపత్రిక లాగానే సాక్షి దినపత్రిక కూడా ఎకరానికి 10,000 అంటూ కూడా మెయిన్ హెడ్లైన్గా అయితే హైలైట్ చేసింది. నిన్న వరంగల్ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి. వరంగల్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలు అయితే ఏరియల్ సర్వే చేశారు రేవంత్ రెడ్డి. దాదాపు 12 జిల్లాల్లో మొంత తుఫాన్ ప్రభావం ఉందన్నారు. అలాగే వరద నష్టంపై సమగ్ర నివేదికలు ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచన చేశారు. ఇక నిర్లక్ష్యం వహిస్తే చూస్తూ ఊరుకోబోమని కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. అలాగే శాఖల మధ్య సమన్వయం లేకనే సమస్యలు, హన్మకొండ కలెక్టరేట్ సమీక్షలో ముఖ్యమంత్రి. ఇక వదలని వరద, బురద అంటూ కూడా మరో వార్త చూడవచ్చు. 3 రోజులైన నీటిలోనే వరంగల్ కాలనీలో ఇళ్ల నిండా బురద, దుర్గంధంలో సమస్యలు అంటూ కూడా ఒక వార్త. ఇక బీజేపీ బీఆర్ఎస్కు ఫెవికాల్ బంధం అంటూ కూడా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సేమ్. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి అవయదానం చేసిన బీఆర్ఎస్, సానుభూతి లేకుండా దుష్ట సంప్రదాయానికి తెరతీసిందే కేసీఆర్. అలాగే సెంటిమెంట్ కాదు, అభివృద్ధి కోసం కాంగ్రెస్ను గెలిపించండి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి. కేవలం సెంటిమెంట్ తోటి ఓట్లేస్తే మాత్రం అభివృద్ధి జరగదు, కాంగ్రెస్కి ఓటేస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా అంటూ కూడా నిన్న చేసిన వ్యాఖ్యలకు సంబంధించి. ఇక ఇల్లు కూలగొట్టుడే ఇందిరమ్మ రాజ్యమా అంటూ కూడా ఒక మరో వార్త చూడొచ్చు. నందినగర్లో కేటీఆర్ రోడ్ షో నిర్వహించిన సమయంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి. ఇక రేవంత్ సర్కారు హైడ్రా బుల్డోజర్తో 1000 ఇల్లు కూల్చింది, పేదల శాపాలే కాంగ్రెస్కు ఉరితాలయ్యాయి. 4 లక్షల జూబ్లీస్ ఓటర్ల తీర్పుతో 4 కోట్ల ప్రజల కోస తీరుతుంది. ఇక పరిశ్రమల ఇతర రాష్ట్రాలకు పోతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? షేక్పేట రోడ్ షోలో నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే చేశారు వ్యాఖ్యలు కాంగ్రెస్పై. ఇక మరమ్మతు లేక రోడ్లు నీలపాలంటూ కూడా మరో వార్త చూడవచ్చు. ఇక అసలే నిధులు లేక రోడ్ల నిర్వహణ అధ్వానంగా మారిన తరుణంలో ఈ భారీ వర్షాలు రోడ్లను అయితే తీవ్రంగా దెబ్బతీశాయి. అవి కొన్నేళ్లుగా మరమ్మతు లేక రోడ్లు తారుపూత బలహీనంగా మారడంతో భారీ వర్షాలకు కొట్టుకుపోతున్నాయంటూ కూడా నిన్న మొన్న
భారీ వర్షాల నేపథ్యంలో వరంగల్, హన్మకొండ జిల్లాలో జరిగిన పరిస్థితిని బట్టి అర్థమవుతుంది. ఇక ఈ వానాకాలంలో వర్షాలతో రోడ్లకు 1543 కోట్ల నష్టం, భారీగా ధ్వంసమైన రోడ్లు, గత నెల నష్టం నుంచి తేరుకునే లోపే తుఫాన్ విలయం. ఇక ఒక్క రోజులోనే 240 కిలోమీటర్ల మేర రోడ్లకు నష్టం జరిగింది. ఇక పునరుద్ధరించాలంటే 265 కోట్లు అవసరం అంటూ అధికారులు అయితే తేల్చి చెప్పారు. కేంద్రం సాయం కోసం అయితే ఎదురుచూపులు చూస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి ఓటాడిగే హక్కు లేదంటూ కూడా మరో వార్త చూడవచ్చు. ఇక ఎన్నికల హామీల అమలుపై సీఎం నోరు మెదపట్లేదు అంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితే చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఏదైతే హామీలు ఇచ్చిందో దానిపై ఎందుకు నోరు మెదపట్లేదు అంటూ కూడా సీఎం రేవంత్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితే విమర్శలు అయితే గుప్పించారు. ఇక జూబ్లీ హిల్స్లో రోడ్లన్నీ గుంతలమయంగా మారాయంటూ మండిపాటు, ఎర్రగడ్డ డివిజన్లో ఇంటింటి ప్రచారం, ఈసారి బీజేపీని గెలిపించాలంటూ కూడా వినతి. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికైతే ప్రజలను ఓట్లాడిగే నైతిక హక్కు కూడా లేదంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఇక ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా అయితే నిన్న హైదరాబాద్ ఎర్రగడ్డ డివిజన్లో పలు కాలనీత ఆయన ఇంటింటి ప్రచారం అయితే నిర్వహించారు. పాదయాత్రగా అయితే అందరినీ పలకరిస్తూ ముందుకెళ్లారు కిషన్ రెడ్డి. అందులో భాగంగానే కాంగ్రెస్పై విమర్శలు అయితే గుప్పించారు. సేమ్ అన్ని దినపత్రికలాగానే ఈ దినపత్రిక కూడా మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం అంటూ కూడా హైలైట్ చేసింది. అలాగే విమానాశ్రయం నుంచి నేరుగా రాజ్భవన్కు సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. అట్లాగే మంత్రులు సీఎం జిష్ణుదేవ్ వర్మ అయితే అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం అయితే చేయించారు. ఇక ఇద్దరికి ఆశాభంగం, మంత్రి పదవులు ఆశించిన సీనియర్ నేతలు సుదర్శన్ రెడ్డి, ప్రేమసాగర్రావుకు క్యాబినెట్ హోదాలతో సరిపెట్టుకున్నారు. వారు కూడా మంత్రి పదవి ఆశించారు, కానీ వారికి క్యాబినెట్ హోదాలు అయితే 2 పదవులు అయితే అప్పగించారు, వాటితో సరిపెట్టారు. ఇక బీహార్కు కోటి వరాలంటూ కూడా మరో వార్త చూడవచ్చు. యువతకు కోటి ఉద్యోగాలు, కోటి మంది లఖ్పత్ దీదీలు, పేదలకు 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, అన్ని పంటలకు కనీస మద్దతు ధర గ్యారంటీ, సంకల్ప వ్రతం విడుదల చేసిన ఇండియా. ఇక ఎవరి తలరాత మారుస్తారో అంటూ కూడా బీహార్లో 17% పైగా ముస్లిం ఓటర్లు ఉన్నారు. 87 నియోజకవర్గాల్లో వీరి ప్రాబల్యం. ఇక 28 మందిని రంగంలోకి దించింది కాంగ్రెస్, 6 జేడీలు. ఇక చీలికపై కమలం ఆశ, ఏకీకరణపై కూటమి భరోసా. ఇక సీమాంచల్లో గట్టి పోటీ ఇవ్వనున్న ఎంఐఎం. ఇక విశ్రాంతి ఒక కళే అంటూ కూడా ఒక వార్తను అయితే చూడవచ్చు. అలాగే దేశానికి పెళ్లి కళ అంటూ కూడా మరో వార్త కూడా చూడవచ్చు. నవంబర్, డిసెంబర్లో దాదాపు 46 లక్షల పెళ్ళిళ్ళు అంటూ కూడా ఒక పెళ్ళిళ్ళకి సంబంధించి ఒక వార్త. ఇక రిఫ్రిజిరేటెడ్ కంటైనర్లో విదేశాలకు ఔషధాలు అంటూ కూడా ఒక మరో వార్త చూడవచ్చు. ఇక దేశంలో తొలిసారి రైలు ద్వారా తరలింపు, తిమ్మాపూర్ ప్రైవేటు కంటైనర్ సైడింగ్ నుంచి నిర్వహణ, దక్షిణ మధ్య రైల్వే, జపాన్కు చెందిన వన్ సంస్థ డిఎంటీ భాగస్వామ్యం. ఇక 44 గంటల్లో ముంబై పోర్టుకు చేరుకున్న సరుకు అంటూ కూడా ఒక వార్తను చూడవచ్చు. ఇక కోర్టు ఉత్తర్వులంటే గౌరవం లేదంటూ కూడా ఒక వార్తను చూడవచ్చు. వీధి కుక్కల బెడద నివారణకు ఏం చర్యలు తీసుకున్నదని తెలపాలంటూ తాము ఇచ్చిన ఉత్తర్వును అత్యధిక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలు పట్టించుకోకపోవడంపై సుప్రీంకోర్టు అయితే మండిపడింది. ఇక 8 మంది ఐఏఎస్లు బదిలీలు అంటూ కూడా ఒక వార్తను చూడవచ్చు. ఇక రాష్ట్ర ప్రభుత్వం మరోసారి 8 మంది సీనియర్ ఐఏఎస్లను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణ నిన్న ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ఇక జాతీయ స్థాయిలో తెలంగాణ పోలీస్ సత్తా అంటూ కూడా మరో వార్తను చూడవచ్చు. ఎందుకంటే తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయిలో అయితే గుర్తింపు అయితే దక్కింది. ఎందుకంటే ఇంటెలిజెన్స్ కావచ్చు, కౌంటర్ ఇంటెలిజెన్స్, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో పనిచేస్తున్న పలువురికి కేంద్ర గృహ మంత్రి దక్షత పథకం 2021 అయితే ప్రకటించారు. ఇక ఇవి సాక్షి దినపత్రికలోని అంశాలు అయితే చూసాం. ఇక నెక్స్ట్ దినపత్రిక వెలుగు దినపత్రిక ఒకసారి చూసుకున్నట్టయితే 10 ఏళ్ళు దోచుకున్న దొంగలు మళ్ళొస్తున్నారు అంటూ కూడా ఒక మెయిన్ హెడ్లైన్గా అయితే హైలైట్ చేసింది వెలుగు దినపత్రిక. నిన్న సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి రోడ్ షోలో. ఇక ఓటుకు 5,000 కన్నా తక్కువ తీసుకోవద్దంటూ కూడా మరో వార్త చూడవచ్చు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి 100 తగ్గినా నిలదీయండి కేటీఆర్ అంటూ. కాంగ్రెస్ ఇస్తే పైసలు తీసుకొని బీఆర్ఎస్కు ఓటేయండి, జూబ్లీహిల్స్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్తేనే రాష్ట్రంలో 4 కోట్లు అంటూ కూడా నిన్న కేటీఆర్ అయితే చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ దగ్గర డబ్బులు తీసుకోండి, బీఆర్ఎస్కు ఓటేయండి అంటూ కూడా ఓటర్లను విజ్ఞప్తి చేశాడు.
ఇట్లా కాంగ్రెస్ను జనం నమ్మట్లే అంటూ కూడా మరో వార్త చూడొచ్చు. జూబ్లీహిల్స్లో నిన్న బీఆర్ఎస్ ప్రభావం లేదంటూ కూడా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి. ఇక ఎకరాకు 10,000 అంటూ కూడా మరో వార్త చూడొచ్చు వెలుగు దినపత్రికలో. ఇక పత్తి రైతు పరేషాన్ అంటూ కూడా మరో వార్త చూడొచ్చు. తేమ కారణంగా ఆగిన కొనుగోలు 12 జిల్లాల్లో కొనేందుకు సీసీఐ నిరాకరణ. ఇక హైరేజ్ బిల్డింగ్లకు హైదరాబాద్ అడ్డా అంటూ కూడా ఒక మరో వార్త చూడొచ్చు. ఇక 9 నెలల్లో 77 భవనాలకు అనుమతించిన హెచ్ఎండిఏ. కోకాపేటలో G+56, G+63 అంతస్తులకు పర్మిషన్. ఇక బండ్లగూడ జాగీర్లో G+47, G+30 అంతస్తులు. మరిన్ని ప్రాంతాల్లో భారీ నిర్మాణాలు అనుమతులు అంటూ కూడా ఒక వార్తను చూడొచ్చు. ఇక ఆర్ఎస్ఎస్ను నిషేధించాలంటూ కూడా ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే అంటూ కూడా ఖర్గే చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒక వార్తను చూడొచ్చు. ఇక పటేల్ అంబేద్కర్ను కాంగ్రెస్ అవమానించిందంటూ కూడా రాజకీయంగా అనగదొక్కాలని చూసిందంటూ కూడా ప్రధాని చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అయితే ఒక వార్తను అయితే చూడొచ్చు. ఇవి వెలుగు దినపత్రికల్లోని అంశాలు. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. ఇక నమస్తే తెలంగాణ చూసుకున్నట్టయితే కారుకు ఓటేస్తే స్కీమ్లు ఆపేస్తాం, రేవంత్ దాదాగిరి ఓటర్లకు బ్లాక్మెయిల్ అంటూ కూడా రేవంత్ ఏదైతే చేసిన వ్యాఖ్యలు ఉన్నో దానికి సంబంధించి కేటీఆర్ అయితే రీకౌంటర్ ఇచ్చారు. ఎందుకంటే బీఆర్ఎస్ కోటేస్తే పథకాలు రద్దవుతాయి అంటూ కూడా, మీ పిల్లలకు పెడుతున్న సన్నబియ్యం రద్దవుతాయి, ఇచ్చిన 25,000 రేషన్ కార్డులు ఉండవు అంటూ కూడా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి రీకౌంటర్గా కేటీఆర్ ఇచ్చారు నిన్న రోడ్ షోలో భాగంగా. ఇక గ్యారంటీలు ఇవ్వకుంటే గల్లాపట్టి నిలదీస్తామంటూ కూడా గట్టి కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్. ఇక జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ను ఓడగొడితేనే హామీలు అమలవుతాయి. ఇక 420 హామీలు ఇచ్చిన అందరినీ కాంగ్రెస్ మోసం చేసిందంటూ కూడా వార్తను చూడొచ్చు. ఇక బీసీలకు అవమానం అంటూ కూడా మరో వార్త చూడొచ్చు. ఇక హైడ్రా రంగనాథ్ హైకోర్టుకు రండి అంటూ కూడా ఒక వార్తను చూడొచ్చు. ఇక ఇవి దినపత్రికల్లోని అంశాలు మెయిన్ హెడ్లైన్గా అయితే చూడొచ్చు అన్ని దినపత్రికలకు సంబంధించి.